విడచిపోలేదయా, మరచిపోలేదయా, విడచిపోలేదయా, మరచిపోలేదయా, మరచిపోలేదయా, నన్ను మరచిపోలేదయా. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు తన కృపను బట్టి, కనికరాన్ని బట్టి, ఆయన మనలను కాపాడి కరుణించిన విధానాన్ని బట్టి ఆయనకి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీ కుటుంబాలు ఆరోగ్యంగా, దేవుని కృపను బట్టి మీరు చేస్తున్న పనులు విషయంలో, ప్రతి విషయంలో కూడా దేవుని సేవకునిగా మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ కుటుంబాలను దీవించాలి, ఆశీర్వదించాలి. బిడ్డల భవిష్యత్తు ప్రతి విషయంలో కూడా దేవుడు తన కనికరాన్ని చూపించి ఆయనే మనలను బలపరచాలని, దీవించాలని మరి ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా మీ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన కృపను అనుగ్రహించునుగాక. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము, కీర్తనలు 4వ కీర్తన మొదటి శరణాన్ని నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 4వ కీర్తన మొదటి శరణం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనాకారుడు మాట్లాడుతున్న ఈ మాటలను మనం ఆలోచన చేస్తే గనుక ఏమంటున్నాడు అనంటే, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. నా నీతికి ఆధారమైనటువంటి దేవా అని మాట్లాడుతున్నాడు. అంటే తన నీతిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడని, తన నీతిని బట్టి దేవుడు బలపరుస్తాడని, తన నీతిని బట్టి దేవుడు తనకు సహాయం చేస్తాడని భక్తునికి తెలుసు. ఈ రోజున నీ నీతిని బట్టి నీ కుటుంబాన్ని, నీ నీతిని బట్టి నీ ఇంటిని, నీ నీతిని బట్టి నువ్వు చేస్తున్న పనిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ రోజున చాలామంది జీవితాల్లో నీతి తప్పి బ్రతుకుతున్న వాళ్ళు లోకములో మనం చూస్తూ ఉన్నాం. నీతి మాలిన పనులు. నీతికి ఆధారమైనటువంటి దేవుడు మన దేవుడు. ఈ రోజున అనేక మంది నీతిని తప్పి బ్రతుకుతున్నారు. నీతిగా జీవించవలసిన వారు, నీతిగా బ్రతకవలసిన వారు, నీతిగా వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించవలసిన వాళ్ళు నీతి తప్పి జీవిస్తూ ఉన్నారు. అందుకే దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ప్రియులారా, నీతిమంతుని గుడారములో ఉత్సాహ సంతోషం వినబడుతుంది. నీతిమంతుని ఇల్లు దీవించబడుతుంది. నీతిమంతుని కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఈ రోజున నీ నీతి ఎలా ఉంది? ప్రియులారా, నీతిగా బ్రతకాలనుకుంటున్నావు, నీతిగా జీవించాలనుకుంటున్నావు, కానీ నీతిగా జీవించలేకపోతున్నావు. ఏదో విషయంలో తప్పడడుగు వేస్తా ఉన్నావు. ఏదో విషయంలో దేవుని మార్గములో నడవవలసిన నీవు, దేవునికి ప్రీతికరంగా బ్రతకవలసిన నీవు, ఈ రోజున చాలామంది జీవితాల్లో నీతి తప్పి బ్రతికేవాళ్ళు, నీతి తప్పి జీవించేవాళ్ళు. భార్య తన నీతిని చూడాలి, భర్త నీతిని చూడాలి, భర్త భార్య నీతిని చూడాలి. అంటే ఈ రోజున చాలామంది నీతిగా బ్రతకవలసిన వారు నీతి తప్పి బ్రతుకుతున్నారు. భర్తకు నమ్మకంగా ఉండవలసిన వారు,
భర్తను మోసం చేస్తూ నీతి తప్పుతున్నారు. భార్యకు నమ్మకంగా చక్కగా ప్రేమించవలసిన వాళ్ళు భార్యకు నీతి తప్పి వారు బ్రతుకుతున్నారు. ఈ రోజున ఎలాగ నీ నీతుంది? పిల్లలు తల్లిదండ్రులకు లోబడవలసిన వారు వారి నీతి తప్పి లోకంలో భయంకరంగా బ్రతుకుతున్నారు. అందుకే దేవుడు ఇక్కడ భక్తుడేమంటున్నాడనంటే, నా నీతికి ఆధారమైనటువంటి దేవా అని మాట్లాడుతున్నాడు. అంటే నన్ను కనికరించు, నా పట్ల కృప చూపించు, నా పట్ల నీ కనికరము చూపెట్టు ప్రభువా అని చెప్పి మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు మన నీతి దేవుని ఎదుట మురికి గుడ్డల్లాగుంది అని మాట్లాడతాడు. మన నీతి దేవుని ఎదుట ఎలా ఉందట? మురికి గుడ్డల్లాగుంది. ఎవడు వాక్యంలో మనం గమనిస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తా ఉంటాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూను పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఈ రోజున ప్రియులారా, మరి నీతిమంతుడు ఒక్కడు లేకపోతే, నీతిని జరిగించేవాడు ఒక్కడు లేకపోతే ఎవరున్నారసలు? మరి నీతిమంతుడే లేదు. అందుకే వాక్యం ఏమంటదో తెలుసా? ఆ రోజున ఆ తరములలో నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా అనంటే నోవహు. నీతిమంతుడు ఒక్కడే ఆ తరముల్లో. లోతు నీతిమంతుడు, అందరూ పాపాత్ములుగా ఉన్నారు. తన నీతిని బట్టి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు లోతు. ఈ రోజున నీ నీతిని బట్టి నీ కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని వాక్యం చెబుతా ఉంది. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము వలన అందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు అని వాక్యం చెప్తాది. అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అయితే ఎవరైతే యేసయ్య రక్తము ద్వారా విమోచింపబడతారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా కడగబడతారో వారు నీతిమంతులు అని వాక్యం సెలవిస్తాది. అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు, నా నీతికి ఆధారమైన దేవా అని మాట్లాడి, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. అంటే నీతిమంతులు మొర్రపెడితే దేవుడు వింటాడు. నీతిమంతులు మొర్రపెడితే దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతులు ప్రార్థిస్తే దేవుడు వారి ప్రార్థనను వింటాడు. అందుకే యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెబుతూ, ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అందులో ఒకడు పరిసయ్యుడు, రెండవ వాడు సుంకరి. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎలాగానంటే, ఇదిగో ప్రభువా, నేను వారమునకు 2 పర్యాయాలు ఉపవాసం ఉంటున్నాను. ప్రతి విషయంలో కూడా దశమ భాగం ఇస్తున్నాను. ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉంటున్నాను. ఇదిగో నీకు ఏది కావాలన్నా నేను ఇస్తా ఉన్నాను. నమ్మకస్తుడుగా ఉంటున్నాను, నీతిమంతుడుగా ఉంటున్నాను. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ సుంకరిలాగా నేను లేను. చోరుని కాదు, వ్యభిచారిని కాదు, దొంగని కాదు. అసలు నేను చాలా పవిత్రుణ్ణి అని మాట్లాడుతూ తనను తాను హెచ్చించుకుని మాట్లాడుతున్నాడు. తనకు తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. అయితే ఈ వ్యక్తి వల్ల కూడా, ఈ వ్యక్తిలాగా కూడా నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే గనుక, మరి ఎవరు నీతిమంతులు, ఎవరు నీతి కలిగిన వాళ్ళు అని గమనిస్తే, యేసుక్రీస్తు రక్తము ద్వారా ఎవరు కడగబడతారో వాళ్ళే నీతిమంతులు అని వాక్యం చెప్తాది. అయితే ఈ వ్యక్తి తనకు తాను ప్రార్థన చేసుకున్నాడు. తనకు తాను చెప్పుకున్నాడు. అయితే సుంకరి ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా, నేను మందిరములోనికి, దేవాలయంలోనికి రావడానికి కూడా అర్హుణ్ణి కాదు అని మాట్లాడుతూ అంటాడు. ఆకాశం వైపు కన్నులెత్తి, అయ్యా, పాపినైన నన్ను కరుణించు, పాపినైన నన్ను కరుణించు అని అతడు రొమ్ము కొట్టుకుని ఏడ్చాడు, ప్రాధేయపడ్డాడు. ఈ పరిసయ్యుడు నోరు కొట్టుకున్నాడు, సుంకరి రొమ్ము కొట్టుకున్నాడు. నోరు కొట్టుకున్న వాని ప్రార్థన ఏమైందో తెలీదు గాని, పరిసయ్యుని ప్రార్థన తనకు తానే చెప్పుకున్నాడు.
2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. జీలకర్రలో దశంభాగం ఇస్తున్నాను. దశంభాగం అన్ని విషయాలు అంత పర్ఫెక్ట్ నువ్వు చేయలేం. మనం చేయలేం కదా! కానీ అంత పర్ఫెక్ట్‌గా చేస్తున్నాడు కానీ, ఇదిగో ఈ శొంకర్‌లాగా గూడా వీడికిలాగా కూడా నేను లేనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ ప్రార్థన ఎలా ఉంది? వాడు నోరు కొట్టుకున్నాడు. సుంకరి రొమ్ము కొట్టుకున్నాడు. నోరు కొట్టుకున్న వాని ప్రార్థన ఏమైందో తెలీదు గానీ, రొమ్ము కొట్టుకొని నేను తప్పు చేశాను, నేను పాపిని ప్రభువా అని కన్నీరు విడిచి చేసిన వాని ప్రార్థన నీతిమంతునిగా తీర్చి తనింటికి పంపించాది. కనుక నీ నీతి ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? ఇప్పుడు నీతిమంతుడు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. అందుకే వాక్యం అంటది కదా! నీతిమంతుడు సింహములాగా ధైర్యంగా ఉంటాడట. నీతి లేనివాడు భయపడతాడు. ఈ రోజున నీతి లేకపోతే భయమనేది వస్తది నీ బ్రతుకులో. అందుకే వాక్యం అంటది, నీతిమంతుడు మొర్రపెడితే దేవుడు ఉత్తరమిస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు భక్తుడు, ఇరుకులో నాకు విశాలత కలుగజేసేవాడు నీవే. ఇరుకులో నేనున్నాను. ఇబ్బందుల్లో ఉన్నాను. నాకు విశాలత కలుగు చేయి ప్రభువా. యెస్. నీ జీవితంలో కూడా ఇరుకు, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో భయంకరమైన పరిస్థితులను నువ్వు చూస్తున్నవేమో, దేవుడంటాడు, ఇరుకులో విశాలత కలుగు చేసేవాడు ఆయనే. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు? ఏ విషయంలో కంగారు పడుతున్నావు? నీ నీతిని తప్పిపోకు. నీ విశ్వాసాన్ని తప్పిపోకు. నీ భక్తిని వదిలిపెట్టకు. విశ్వాసంగా క్రీస్తులో ఉండు. నీతిని కాపాడుకో. పరిశుద్ధతను కాపాడుకో. తప్పక నీ బ్రతుకులో కార్యం చేస్తాడు. అందుకే ఆయన అంటాడు, ఇరుకులో నాకు విశాలత కలుగజేసేవాడు నీవే. ఇరుకు చాలామంది జీవితాల్లో ఇరుకైన పరిస్థితి. అరే! నా పరిస్థితి ఏంటి అని కంగారు పడుతున్నావే. నీకు విశాలతనిస్తాడు. నెమ్మదినిస్తాడు. ప్రతి విషయంలో కార్యం చేస్తాడాయన. తర్వాత ఆయన అంటాడు, "వెరుకులో విశాలత కలుగజేసేవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు." ఈ సమయంలో నిన్ను కరుణించే దేవుడు, నీకు విశాలతను కలుగజేసే దేవుడు, నీ ప్రార్థన నువ్వు చెప్పే ప్రార్థన నువ్వు పెట్టే మొర్ర దేవుడు వినే దేవుడాయన. నువ్వెలా ఉండాలో తెలుసా? నీతిగా, నీతిగా, నీతిమంతుడుగా, నీతిమంతురాలిగా. అందుకే ఆయన అంటాడు గదా! నీతిమంతుడు కదల్చబడడు. ఆమేన్. నీతిమంతుడు ఎన్ని పరిస్థితులొచ్చినా, ఎన్ని శ్రమలొచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా కదల్చబడడు. ప్రభువా! అట్టి కృప నాకు దయచేయరా. అట్టి కనికరం చేత నన్ను నింపరా. నీతికి ఆధారమైన నా జీవితం, నీ కొరకు నీతిగా బ్రతుకుతాను, కాపాడుకుంటాను నా విశ్వాసాన్ని అని ప్రభు దగ్గర ఒక ప్రార్థన చేసుకో. తప్పక నీ విశాలతను కలుగజేస్తాడు. తప్పక నీ బ్రతుకులో అద్భుతం చేస్తాడాయన. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపాభరితుడైన యేసు నీకు వందనాలు. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి బిడ్డల కుటుంబాలలో గొప్ప కార్యం మీరు చేయండి. అద్భుతమైన ఆశీర్వాదము, దీవెన, నీ కనికరం బిడ్డలపై చూపించమని ప్రార్థిస్తున్నాను. ఇరుకులో విశాలత కలుగజేసేవాడు, ఉన్నతమైన దీవెనిచ్చే దేవుడు. నాయన అట్టి కృప ఎవరైతే బాధల్లో ఉన్నారో, ఎవరైతే శ్రమల్లో బాధపడుతున్నారో వారందరి జీవితాల్లో ఒక అద్భుతమైన నీ కృపనుంచమని యేసు నామములో ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.